హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈ రోజు మనము 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి అంటే భగవంతుడి లోకము, భగవంతుని ఎలా పొందుతామో ఈ అధ్యాయంలో చర్చిస్తాం. దానికన్నా ముందు మంగళాచరణము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతవే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో 8వ అధ్యాయం అధ్యాయంలో సో 8 ప్రశ్నలకు కృష్ణుడు సమాధానం చెప్తారు. 5 నుండి 8 శ్లోకాల వరకు. సో 9 నుండి 13 శ్లోకాలు యోగమిశ్ర భక్తి. యోగులు ఎలా వాళ్ళ యోగ పద్ధతి చేస్తూ వాళ్ళు భగవద్ధామం పొందుతారో చెప్తారు. అలానే భక్తులు, శుద్ధ భక్తులు ఎలా భగవంతుని పొందుతారు. 17 నుండి 22 శ్లోకాలలో భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలను పోల్చడం. అండ్ 23 నుండి 28 శ్లోకాలలో భక్తియుక్త సేవ అత్యున్నత యోగం. సో మిగతా లాస్ట్ క్లాస్లో మనము ఏం చర్చించామంటే ఎలా అంత ఈ సృష్టికంతా భౌతిక ఆధ్యాత్మిక సృష్టికి కృష్ణుడు ఎలా కారణమని చెప్పారు. దాని తర్వాత మనము గ్రహించే మనం ఏదైతే ఇష్టపడతామో ఈ ప్రపంచంలో అన్నిటికీ సారము కృష్ణుడు. వాటికి ఎలాగైతే నీటిలో రుచి, ఓకే, ఆ గంధంలో సుగంధంలో కృష్ణుడే. ఆ గంధాన్ని పృథ్వీకి, భూమికి ఆ సుగంధాన్ని ఇచ్చేది ఆయన్నే. ఓకే, అలానే ఓంకారము మనం కళ్ళ నుండి సూర్యుడు చంద్రాదుల వెలుగు ఏదైతే చూస్తామో అదే కృష్ణుడు అని చెప్పారు. దాని తర్వాత మనము పుణ్యాత్ములు, పాపాత్ములు, 4 రకాల పాపాత్ములు, 4 పుణ్యాత్ముల గురించి చర్చించుకున్నాము. తర్వాత దేవి దేవతల ఆరాధకులు. సో వాళ్ళని ఎవరైతే దేవి దేవతల ఆరాధన చేస్తారో, దేవతల ఆరాధన చేస్తారో వాళ్ళు దేవత లోకానికి వెళ్తారు. అలానే భగవంతుని ఆరాధన చేసేవారు భగవంతుని లోకానికి వెళ్తారు అని చెప్పారు. దాని తర్వాత నిరాకారవాదులు, భగవంతుడిని రూపము లేదు, ఆకారం లేదు అని కొంతమంది దూషిస్తారు. వాళ్ళ గురించి కృష్ణుడు ఏం చెప్పారో చర్చించుకున్నాము. లాస్ట్కి ఎలాగైతే మనుషులు ఈ ఇచ్ఛాద్వేష అంటే ఆసక్తితోని, ఇష్టాలతోని, మళ్ళీ ద్వేషాలతోని మళ్ళీ మళ్ళీ పుట్టడం జరుగుతుంది. కానీ ఎవరైతే మరణ సమయంలో ఓకే కృష్ణుని తలుచుకుంటూ కృష్ణుడి శరణం తీసుకొని ఉంటారో, భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకి మళ్ళీ పుట్టుక ఉండదు అని చెప్తారు. మళ్ళీ కృష్ణుడు లాస్ట్కి ఏం చేయాలి, సాది భూత ఆది దైవం మాం సాది యజ్ఞం చయేవిదు ప్రయాణ కాలేపి చమా తే విదు యుక్త చేతసః. సో కృష్ణుడు ఎలా ఈ అన్ని భౌతిక జగత్తుకు, సర్వదేవతలను, సమస్త యజ్ఞములకు ఓకే నియమించువానిగా, ఆయన్నే అధిపతుడిగా తెలుసుకొని, సో మరణ సమయంలో తెలుసుకొని ఉంటే అవగాహనతో ఉండాలి అని చెప్పారు. సో వీటి అర్థాలు ఏంటో ఇప్పుడు అర్జునుడు 8వ అధ్యాయంలో ఈ ఆది భూతం, ఆది దైవం, ఆది యజ్ఞం, ఓకే, మళ్ళీ ప్రయాణకాలు, అంతకాలంలో ఆయన ఎలా గుర్తుపెట్టుకోవాలో వీటి గురించి అర్జునుడు ప్రశ్న అడుగుతున్నారు. ఒక్క నిమిషం. హరే కృష్ణ. సో 1 నుండి 4 శ్లోకాలు అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడి సమాధానాలు.
అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆది దైవం కిముచ్యతే. సో అర్జునుడు అంటున్నాడు, ఓ పురుషోత్తమ, ఓ దేవాది దేవ, ఓకే, అందరి పురుషులలో ఉత్తముడైన ఓ దేవాది దేవ, ఈ బ్రహ్మ అంటే ఎవరు? అధ్యాత్మం, ఆత్మ అనయ నేమి, కర్మలంటే ఏంటి, ఆదిభూతం అంటే ఏమిటి, ఓకే, ఆది దైవం అంటే ఏంటి, దయచేసి వీటి గురించి చెప్పు. అలానే ఓం నెక్స్ట్ శ్లోక, ఆది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. ఓ మధుసూదన, ఆది యజ్ఞ అంటే ఎవరు? ఓకే, ఆది యజ్ఞ కథం కో దేహేస్మిన్ మధుసూదన, అతను దేహములో ఎక్కడ ఉంటాడు? ఓకే, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోస్మి నియతాత్మభి. నియతాత్మభి అంటే ఎప్పుడు వాళ్ళ మనస్సును ఇంద్రియాలను నియంత్రించిన భక్తులు, ఓకే, ప్రయాణకాలే అంటే చనిపోయే సమయంలో నిన్ను ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు అని అడుగుతున్నారు. సో భగవానుడు దీనికి సమాధానం చెప్తున్నారు కృష్ణుడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సన్నిత. సో ఈ బ్రహ్మ అక్షరం, బ్రహ్మ పరమం. సో ఈ బ్రహ్మ అంటే ఎవరు? ఓకే, సో కృష్ణుడు చెప్తున్నాడు, అక్షరం అంటే దేనికైతే క్షరం అంటే నాశనం ఉంటుందో, ఏదైతే నాశన రహితము, నాశనం లేనట్టి పరమం దివ్యమైన జీవుడే, ఓకే, బ్రహ్మ అని చెప్పబడింది. ఓకే, సో ఇక్కడ బ్రహ్మ ఆయన ఏది చెప్పాడో అది చెప్తున్నాడు. స్వభావో ఆధ్యాత్మం ఉచ్యతే. ఆత్మ అంటే ఎవరు? ఓకే, ఆత్మ అంటే ఏంటి? సో ఆ జీవుడి స్వభావం అంటే ఏదైతే నిత్య స్వభావము ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మము అని చెప్పబడుతుంది. సో నిత్య స్వభావం, ఆత్మ యొక్క నిత్య స్వభావం ఏంటి? భగవంతుడికి సేవ చేయాలి, అది మన స్వభావం. సో ప్రతి ఒక్కరికి సేవ చేయాలని ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క జీవి ఈ ప్రపంచంలో ఎవరికన్నా ఎవరికి సేవ చేస్తూ ఉండాలి. మళ్ళీ భూత భావోద్భరకరో విసర్గ కర్మ సంయుత. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఇప్పుడు మనం ఇదంతా నా కర్మ అయ్యా అంటాం. సో మన కర్మల ద్వారా మనము ఈ దేహాన్ని తయారు చేసుకుంటున్నాం అనమాట, కొత్త దేహాన్ని. పూర్వ కర్మల ద్వారా మనము ఈరోజు ఈ దేహాన్ని పొందాం. సో కర్మ అంటే ఏవైతే పనుల ద్వారా మనము కొత్త శరీరాలు తయారు చేసుకుంటున్నాం. కృష్ణుడు ముందు కూడా చెప్పాడు ఈ విషయాల గురించి. మన కోరికలు, మన పనులు, అంటే వాటి వల్ల మనకి నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ దేహం దొరుకుతుంది అనమాట. అది మనిషి దేహము కావచ్చు, పశువు దేహం కావచ్చు. నెక్స్ట్ ఏమంటున్నారు? ఆదిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవితాం ఆది యజ్ఞోహమేవాత్ర దేహాభృతాంబరా. ఓకే, ఆదిభూతం క్షరోభావ. సో ఆదిభూతం అంటే ఏమంటున్నారంటే కృష్ణుడు, సో ఇది నిరంతరము క్షరం. ఓకే, సో దేహభృతాంబర అంటే దేహదారులలో శ్రేష్ఠుడా అర్జునుడు అంటున్నారు. ఓకే, ఆదిభూతం క్షరోభావ అంటే ఏదైతే క్షరిస్తుందో, అంటే ఏదైతే నాశనం అవుతుందో, నిరంతరము మార్పు చెందుతుందో అదే ఆదిభూతము. సో ఏది మార్పు చెందుతుంది? ఈ భౌతిక ప్రకృతి. సో మనం కూడా ఆత్మ చేంజ్ అవ్వట్లేదు, కానీ ఇది భౌతిక ప్రకృతితో ఈ శరీరం తయారవుతుంది. అలానే మనం సమస్తము ఈ భౌతిక జగత్తులో చూసేదంతా మార్పు చెందుతుంది, అదంతా ఆదిభూతం అంటున్నారు. ఓకే, పురుష చాది దైవతాం. ఓకే, సో ఆది దైవతాం అంటే ఎవరైతే ఈ దేవి దేవతలు ఉన్నారో, చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరూ కలిసి ఈ ఏదైతే విరాట రూపంలో
కలిసి అందరూ కృష్ణుడు ఎప్పుడైతే 11వ అధ్యాయంలో విరాట్ రూపం చూస్తారు. ఆ విరాట్ రూపం ఏంటంటే అందరూ దేవి దేవతలు కలిసి ఆ రూపాన్ని చూయిస్తున్నారు అనమాట. ఆయన రూపంలో ఎలా ఉన్నారో అదే ఆది దైవత. ఆది యజ్ఞోహమేవాత్ర దేహ దేహాభృతం వర. ఆది యజ్ఞోహం ఏవాత్ర. ఆది యజ్ఞుడు ఎక్కడున్నారు చెప్తున్నాడు. దేహదారులలో హృదయాలలో ఆది యజ్ఞుడు ఉన్నాడు. దేహదారుల హృదయాలలో భగవంతుడు నిలిచి ఉన్నాడు. ఓకే, అదే ఆది యజ్ఞుడు. సో ఇది చిన్నగా టేబుల్గా ఇక్కడ ప్రశ్నలు అర్జున్ అడిగాడు, జవాబులు కృష్ణుడు చెప్పారు. బ్రహ్మం అంటే నాశరహితుడు, దివ్యుడగు జీవుడు. ఆధ్యాత్మము జీవుని నిత్య స్వభావము. కర్మ ఓకే, ఏదైతే ఈ నిరంతరము చేంజ్ అవుతుందో, అంటే నిరంతరము మనం చేసే కర్మం బట్టి మనం ఏదైతే కొత్త దేహాన్ని పొందుతాం. దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యం. సో మనం చేసే ప్రతి కార్యము కొత్త దేహాన్ని తయారు చేస్తుంది. అదే కర్మ. ఓకే, ఆదిభూతము భౌతిక ప్రకృతి. ఆది దైవము సర్వదేవతలను కూడి ఉండేది విశ్వరూపము. ఆది యజ్ఞము పరమాత్మగా నేనే. సో పరమాత్మగా అందరి హృదయాలలో ఉండే ఆయన. ఆది యజ్ఞం ఎక్కడ నివసించును? ప్రతి జీవి యొక్క హృదయములో. మరణ సమయంలో కృష్ణుని ఎలా స్మరించాలి? స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడం ద్వారా అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. హరి కృష్ణ. కృష్ణ హరి కృష్ణ. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మరణ సమయంలో శ్రీకృష్ణుని స్మరించుకోవడం. సో ఇప్పుడు ఈ 5-6 శ్లోకాలలో ఆయన్ని సో మనం ఏమి స్మరిస్తే అది పొందుతామన్నమాట. అంతకాలే చ మామేవా స్మరణ్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. సో ఏమంటున్నారంటే అంతకాలమున ఎవరైతే ఓకే నన్ను స్మరిస్తూ, కలేవరం అంటే దేహం, ఓకే నన్ను స్మరిస్తూ ఈ దేహాన్ని వదిలిపెడతారో యప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. నా భావాన్ని అంటే నా ధామాన్ని వాళ్ళు పొందుతారు, దీంట్లో ఏమి సందేహము లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ శ్లోకాలు ఏమంటారు? యం వాపి స్మరణ్ భావం త్యజత్ అంతే కలేవరం కాంతామేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అలా కాకుండా ఎవరైతే అలానే దేహాన్ని, ఓ కుంతిపుత్ర కౌంతేయ, ఓకే ఎవరైతే ఈ దేహాన్ని వదిలిపెట్టి ఉంది ఎలాంటి భావం అయితే ఉంటుందో అలాంటి భావాన్నే నెక్స్ట్ జన్మలో పొందుతారు. అయితే దీనికి ఉదాహరణంగా భాగవతంలో భరత మహారాజు రిషభదేవుడికి 100 మంది కొడుకులు అన్నమాట. ఆ ఇంట్లో పెద్ద కొడుకు భరత మహారాజు. ఈ భరత మహారాజు ఈయన పేరు పైనే మన ఈ దేశానికి, ఈ క్షేత్రానికి భరత వర్షం అని వచ్చింది. ఓకే, ఆ భరత వర్షం కాస్త తగ్గి మొత్తం ప్రపంచమంతా ముందు భరత వర్షమే ఉండేది. సో ఆయన పేరు నుండి ఈ భరత వర్షం వచ్చింది అనమాట. సో ఈయన సన్యాసం తీసుకొని మందాకిని నది దగ్గరికి వెళ్ళి తపస్సు చేసేవారు అనమాట. ఆయన చక్రవర్తి ఉండేవారు, మొత్తం ఈ భరత వర్షానికే రాజు ఉండేవారు. ఓకే, వాళ్ళ నాన్న తర్వాత ఈ రిషభదేవ్ వచ్చేసి విష్ణుమూర్తి యొక్క అవతారం. సో విష్ణుమూర్తి అవతారము, ఓకే ఆ విష్ణుమూర్తి స్వయం కొడుకు అనమాట ఈ భరత మహారాజు. సో ఆయన మొత్తం జీవితకాలము 10,000 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తర్వాత సన్యాసం తీసుకొని మందాకిని నది దగ్గర వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసేవారు. సో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు ఆయన వెళ్ళేసి మందాకి నదిలో స్నానం చేసేటప్పుడు ఓకే ఒక జింక
ఆ నది దాటుతూ ఉంటుంది అనమాట. నీళ్లు చాలా కిందికి ఉంటాయి. సో నది దాటకుండా వాటి గర్భవతి అయి ఉంటుంది అనమాట ఆ జింక. అది ఒక పెద్ద సింహ గర్జన వినేసి వెంటనే ఆ భయానికి ఓకే ఆ చిన్న జింకకి జన్మనిచ్చి వెంటనే ముందుకు వెళ్ళిపోయి చనిపోతుంది. ఆ చిన్న జింక ఆ నదిలో అప్పుడే పుట్టేసి ఇలా నీటికి ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూసి ఇదంతా ఈయన భరత మహారాజ్ చూస్తున్నాడు అన్నమాట. సో ఇప్పటివరకు ఆయన రాజు కాబట్టి ఆ గుణము పాత వాసనలో ఆ రక్షణ ఇవ్వాలనే ఆ భావం ఉండే. సో ఆ భావంతోని ఆయన ఆ జింకని తీసుకొచ్చి ఆయన ఆశ్రమంలో పెట్టుకొని దాన్ని చూసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా చూసుకొని ఆయన ఆ జింకకి ఆసక్తుడైపోయాడు. ఎంత ఆసక్తుడైపోయాడంటే ఆయన చేసే అన్ని ఆధ్యాత్మిక కార్యాలలో ఎప్పుడు దాన్ని పక్కన పెట్టుకొనే ఓకే దానిపైనే ధ్యాస పెట్టుకొని కార్యాలు చేస్తున్నాడు. అలా చేస్తూ ఆయన ఆధ్యాత్మిక కార్యాలన్నీ తగ్గుతూ పోయాయి. ఒకానొక రోజు కొద్దిగా జింక పెద్దగా అయిన తర్వాత అది పొద్దున వెళ్ళిపోయి ఎక్కడో దూరం వెళ్ళిపోయి సాయంకాలం ఇంకా తిరిగి రాలేదు. సో అప్పుడు అయ్యో నేను దాన్ని బాగా చూసుకోవట్లేదు, ఏమైపోయిందో, ఏదైనా పులి తిన్నదో, సింహం తిన్నదో, లేకపోతే వేరే ఏమన్నా జంతువులు దాన్ని చంపేశాయని బాధపడుతూ వెతకడానికి ఆ చంద్రుడి కాంతిలో వెతుకుతుంటూ వెళ్తాడనమాట. వెళ్తూ ఒక కొండపై నుండి పడిపోయి ఆ జింకనే గుర్తు చేస్తూ ప్రాణం త్యాగం చేస్తాడు. అలా జింకని గుర్తు చేస్తూ ప్రాణం త్యాగం చేశాడు కాబట్టి 6వ శ్లోకం ప్రకారము ఆయన నెక్స్ట్ వచ్చే జన్మలో ఆయన జింక అయి పుట్టాడు. ఇక్కడ మనం చూస్తాం కదా, ఆయన జింక అయి పుట్టాడు కానీ అతనికి గత జన్మలో చేసిన ఆధ్యాత్మిక కార్యాలు ఆయన గత జన్మ గురించి అంతా గుర్తుందన్నమాట. కృష్ణుడు 6వ అధ్యాయంలో ముందే చెప్పారు, ఎవరైతే పూర్వజన్మలో ఆధ్యాత్మిక కార్యాలు చేసి వదిలిపెడతారో ఆ వచ్చే జన్మలో అన్నీ మళ్ళీ క్యారీ అవుతాయనేసి 2వ అధ్యాయంలో 40లో కూడా చెప్పారు. 6వ అధ్యాయంలో కూడా వివరంగా మనకు చెప్పి ఎలాగెలాగా వాళ్ళు మళ్ళీ పరమగతి పొందడానికి మళ్ళీ అక్కడి నుండి ప్రయత్నిస్తారు అని చెప్పారు. సో ఈ జింక లాగా ఆ భావంతో వదిలారు కాబట్టి అదే భావాన్ని ఆ జింక రూపంలో జన్మించారు. కానీ పూర్వజన్మం అంతా ఆ జింకకి గుర్తుంది. కొద్దిగా పెద్దగా కాగానే వాళ్ళ తల్లిని వదిలిపెట్టేసి అదే దగ్గరలో వనంలో మందాకిని నది దగ్గర పుట్టిందనమాట. అది ఆ పులస్త్య ఆశ్రమం అక్కడ ఉండే అనమాట, పులస్త్య ఋషి. సో ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ జింక ఎప్పుడు ఆ సాధువుల సాంగత్యంలో ఉంటూ ఎండుగడ్డి తినుకుంటూ ఉండేదనమాట, తపస్సు చేస్తూ. అలా చేస్తూ ఆ జింక శరీరం వదిలేసింది. మళ్ళీ నెక్స్ట్ 2వ జన్మలో అంటే భరత మహారాజ్ తర్వాత 2 జన్మలు, భరత మహారాజ్ 3వ జన్మ. సో ఫస్ట్ జన్మ భరత మహారాజు, 2వ జన్మలో జింక, 3వ జన్మలో ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనకి గత 2 జన్మలు గుర్తుందన్నమాట. గుర్తు పెట్టుకొని ఆయన అనుకున్నాడు, ఇప్పుడు కాస్త నేను ఈ అన్ని పనులలో గృహస్థ పనులలో అన్ని మంచి సక్రమంగా చేశానంటే మళ్ళీ గృహస్థ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ గృహస్థ అంటే ఆసక్తులు అవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన సన్యాసంకి వెళ్ళాడు కాబట్టి ఆ వాసనలో ఆ గుణాలన్నీ ఉన్నాయన్నమాట. సో ఆయన అనుకున్నాడు, మళ్ళీ నేను ఆ జీవితాన్ని మళ్ళీ అనుకోవట్లేదు అనేసి ఆయన ఏమీ రానట్టు, ఏదో పిచ్చివాడిలాగా ఏమి వినరాన్నట్టు, ఏమి మాట్లాడినట్టు అలా ఉండేవాడు అనమాట. కానీ లోపల మాత్రం భక్తి చేస్తూ భగవంతుని స్మరిస్తూ ఉండేవాడు. అలా స్మరిస్తూ పెద్ద స్టోరీ అనమాట. సో ఒకానొకప్పుడు ఆయన్ని ఒక వాళ్ళ అన్నతమ్ముళ్ళు తీసుకెళ్ళిపోయి పొలంలో రాత్రంతా కావలిలాగా, ఇలా పందులు అవి రాకుండా పొలంలో కావలిలాగా పెట్టేస్తారనమాట. తను ఏమి పని చేయట్లేదు, ఏమి నేర్చుకోవట్లేదు, బ్రాహ్మణ విద్య ఏం చేయట్లేదు అనేసి ఒక శూద్రుడిలాగా అతన్ని చూసేసి అతన్ని అలా వాళ్ళ పొలంలో అలా రాత్రంతా అలా పెట్టారు. అప్పుడు
ఒక కాళీ భక్తులు, ఓకే, వాళ్ళు ఏం చేశారంటే కాళీమాతకి, ఓకే, ఈ నర ఓకే నరుడిలాగా ఒక నరుణ్ణి, ఎవరైతే ఒక మృగంలాగా ఉన్న నరుణ్ణి బలి ఇవ్వాలనుకున్నారు. సో ఈయనని పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఆయనని బలి ఇవ్వాలనుకుంటారు. ఇవ్వాలనుకొని కాళీమాత ముందు ఆయన తల తీయడానికి పోతే కాళీమాత వెంటనే ఆ విగ్రహం నుండి బయటికి వచ్చేసి వాళ్ళందరినీ చంపేస్తుంది. దాని తర్వాత అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే ఒక రాజు సన్యాసం తీసుకొని గురువు దగ్గరికి, గురువుని ఆశ్రయించడానికి వెళ్తూ ఉంటాడనమాట. సో అప్పుడు వెళ్తూ ఉంటే ఆయన్ని ఈ పల్లకిలో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనము చూస్తున్నాం కదా. అయితే ఆ నలుగురిలో, మోసే వాళ్ళ నలుగురిలో ఒకతను ఆరోగ్యం బాగుండదు. అయితే ఇతన్ని వాళ్ళకి సహాయం కోసము జడభరతుణ్ణి, ఇలా ఉంగి ఉన్నాడు కదా, అతన్ని తీసుకుంటారు. సో అతను మోసుకొని తీసుకెళ్ళేటప్పుడు అక్కడ చీమలు వస్తూ ఉంటాయి ఆయన కాళ్ళకు దగ్గర. అయితే అతను ఇలా ఇలా ఓకే బెండ్ అయికుంటూ వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత రాజు అతన్ని అవహేళన చేస్తాడు. ఓకే, చేసిన తర్వాత ఓకే అప్పుడు అవహేళన చేస్తే రాజుకి, ఓకే, మనము దేహము కాదు ఆత్మ అనేసి ఈ భగవద్గీత జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఆయనకు చెప్తాడు. ఈయన సాధారణ వ్యక్తి కాదు, బ్రాహ్మణుడు అనేసి ఆయనకి ప్రార్థన చేసి ఆయన శిష్యుడిలాగా అయిపోతాడు. సో ఆ రకంగా అతను, ఎందుకంటే రాజు ఆధ్యాత్మికం కోరుకుంటున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చాడు. లేకపోతే ఎవ్వరికి కూడా అతను ఆ రకంగా అలా ఆధ్యాత్మికము ప్రాక్టీస్ చేస్తూ, అభ్యాసం చేస్తూ చేస్తూ తన దేహాన్ని వదిలి 3వ జన్మలో భగవద్ధామంకి వెళ్ళాడనమాట. సో ఇది భాగవతంలో ఒక చరిత్ర వస్తుంది. అంటే అంత విష్ణుమూర్తి స్వయం కొడుకుకే అంత పెద్ద, మన దేశానికే ఆయన నుండి పేరొచ్చింది. అలాంటి భరతుడికే 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు మనకి ఈ చరిత్ర వచ్చిందంటే, సో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేనికి దేనికి ఆసక్తులు ఉన్నాయి, అందుకోసమే 7వ అధ్యాయంలో చెప్పారు. ఇచ్ఛా ద్వేష, మన ఇష్టాల ద్వారా, ద్వేషాల ద్వారా మళ్ళీ మళ్ళీ మనకు పుట్టాల్సి వస్తుంది. మనకి ఎన్ని ఆసక్తులు ఉన్నాయో ఆ ఆసక్తులు తీర్చుకోవడానికి, ఆ ద్వేషములు తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అందుకోసము మన భావము భగవంతుణ్ణి ఎప్పుడు తలుస్తూ భగవద్భక్తి చేస్తూ మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలి. అదే మానవ జన్మ యొక్క లక్ష్యం. సో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మరి అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేయబోతున్నాడు. సో ఎలా ఎల్లప్పుడూ ఆయన గుర్తు చేసుకోవాలి అని నెక్స్ట్ శ్లోకాలు చెప్తుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితా మనో బుద్ధిర్మామై వైశ్యసి అసంశయ. తస్మాత్ అర్జున, అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని పరిస్థితులలో మాం అనుస్మర, నన్ను గుర్తు చేస్తూ, నన్ను గుర్తించుకుంటూ యుధ్యచ, యుద్ధము చెయ్యి. మయి అర్పిత, నీ కర్మలన్నీ నాకు అర్పితం చెయ్యి. మయి అర్పిత మనోబుద్ధి, నీ మనస్సుని, నీ బుద్ధిని నా పక్కకి సమర్పించి, ఓకే, ఎప్పుడైతే నీ కర్మలని నాకు సమర్పిస్తావో అప్పుడు మామే వైశ్యసి అసంశయ, నువ్వు తప్పకుండా నా ధామానికి చేరుకుంటావు, దీంట్లో సందేహం లేదు. సో ఇది, సో ప్రతి ఒక్కరికి మనం కూడా, మనం ఏ కార్యాలు చేస్తున్నా కానీ మనం భగవంతుణ్ణి ఓకే ధ్యాస వదిలిపెట్టవద్దు. కోసము ఓకే ప్రతిరోజు ఆధ్యాత్మికానికి మనం కొద్ది సమయం కేటాయించాలి. భగవంతుని తెలుసుకోవాలి శాస్త్రాల ద్వారా. 8వ శ్లోకాల అభ్యాసయోగ యుక్తేన చేతసామాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, ఓకే, అభ్యాసయోగ యుక్తేన చేతసా నాణ్యగామిన, ఎవరైతే అతని మనస్సుని ఓకే ఎల్లప్పుడూ నా స్మరణలో నిలిపి, అంటే అభ్యాస యోగ యుక్తేన, సో ఆయన మనస్సుని ఎప్పుడైతే, మన మనస్సుని ఎప్పుడు భగవంతుడి స్మరణలో యుక్తం చేసి
నాణ్యగామిన దారి తప్పకుండా, ఓకే, నా అన్యగామిన వేరే దారి తీసుకోకుండా, ఓకే, ఈ లక్ష్యాన్ని కేంద్రం చేసుకొని, ఓకే, గుర్తు పెట్టుకుంటూ అలా మనం ఎప్పుడైతే మన పనులు చేస్తూ ఉంటామో పరమం పురుషం దివ్యం యాతి పాతాను చింతయన్, ఓకే, ఆ రకంగా భగవంతుడు పరమ పురుషుడు దేవాది దేవుడు కృష్ణ భగవాను దివ్యమని ఆయనను చింతిస్తూ ఉండాలి. ఆయన మనలాంటి వాడు కాదు. అందుకోసమే 7వ అధ్యాయంలో కూడా చెప్పాను, నేను ఈ 3 గుణాలకి త్రిగుణాలకి అతీతుని. సో ఆ రకంగా మనము ధ్యానించాలి. ఆయన సాధారణ మనిషి కాదు. ఇంకా ఎలా ధ్యానించాలో నెక్స్ట్ చెప్తున్నాడు. ఓకే, సో ముందు ఇప్పుడు సో జీవితం అంతా మనది అభ్యాసం, మరణం పరీక్ష. సో మనము జీవితాంతము భగవంతుణ్ణి ఎలా గుర్తించుకున్నామో జీవితాంతము అదంతా మరణంలో తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో మరణ సమయంలో మనకి ఎంత భయం ఉందా అదే. సో అందుకోసము మనకి ఇప్పుడు మనము ఎల్లప్పుడూ ఎవరిని గుర్తుపెట్టుకుంటాము, మనకి ఎవరి పట్ల అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాము. సాధారణంగా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే మనకి అమ్మ నుండి ఎంతో ప్రేమ పొందాము, తల్లిదండ్రుల నుండి ఎంతో ప్రేమ పొందాం కాబట్టి అమ్మ కానీ నాన్న కానీ చేసుకుంటాం ఏదైనా ఆపద వచ్చిందంటే. కానీ ఈ అమ్మా నాన్నలు కూడా ఇచ్చింది మనకి భగవంతుడు. మన కర్మల ద్వారా మనకి ఈ తల్లిదండ్రులను ఇచ్చారు. కానీ అందరికీ తల్లిదండ్రుడు కృష్ణుడు. సో అందుకోసం ఆ కృష్ణుడి పట్ల ప్రేమని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు అన్ని సందర్భాలలో ఆయన్ని గుర్తుపెట్టుకుంటాము. ఈ దేహానికి ఒక తల్లిదండ్రులు, వేరే దేహానికి ఇంకా తల్లిదండ్రులు, అలా ఎంతో మంది తల్లిదండ్రులు మనకు ఉండొచ్చు. కానీ భగవంతుడు అందుకోసమే చెప్పాడు 5వ అధ్యాయం 29 సుహిదం సర్వభూతాన, అందరికీ శ్రేయోభిలాష భగవంతుడు. అందుకోసమే మనతో ఎల్లప్పుడూ ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు పరమాత్మ రూపం. మనం ఎప్పుడు ఆయన వైపు తిరిగి చూసి ఆయన్ని తలుచుకుంటూ ఉంటామో అని ఆయన మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు ఆయన ధామంకి వెళ్తాము. అందుకోసం జీవితాంతము అభ్యాసం చేసి ఆయన ధామానికి వెళ్ళాలి. సో ఈ 8వ ప్రశ్నకి ఎలా ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకే, ఎలా ఆయన్ని పొందాలి అన్నది మిగతా అధ్యాయం అంతా దీని గురించి చర్చిస్తారు. ఎవరెవరు పొందుతారు, ఎవరు పొందరు, ఓకే, వాటి గురించి చర్చిస్తుంది. సో ఇప్పుడు యోగ మిశ్ర భక్తులు అంటే యోగులు యోగాభ్యాసం తర్వాతతో భగవంతుని ఎలా పొందుతారో ఇక్కడ చెప్తున్నారు. ఈ 6వ అధ్యాయంది కొద్దిపాటి ఇక్కడ కూడా కృష్ణుడు చర్చిస్తున్నారు. ఓకే, ఇంకెలా స్మరించాలి భగవంతుణ్ణి? కవిం పురాణం అనుశాసితారం అనోరణీయారం అనుస్మరేద్య సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. సో ఎలా స్మరించ? అనుస్మరేద్య. ఎలా? కవిం. కవిం అంటే ఆయనకి సర్వజ్ఞుడు, అన్ని తెలిసినవాడు, పురాణం అతి ప్రాచీనుడు, ఆది పురుషుడు అంటారు. ఓకే, ఇంకోటి బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం వస్తుంది, ఈశ్వర పరమ కృష్ణ. కృష్ణుడు, ఓకే, పరమ ఈశ్వరుడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆయన రూపము సచ్చిదానంద రూపం. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే జ్ఞానము, సేవాభావం ఉన్న ఆయన ఆనందం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. అనాదిర్ ఆదిర్ గోవింద. అనాదిర్ అంటే ఆయనకి, ఓకే, ఏది కూడా ఆయనకి ఏమంటారు, ఆదిర్ అంటే మూలము. ఆయనకి ఏమి మూలం లేదు ఆయన ప్రత్యక్షం అవడానికి. ఆయన స్వయంగా ఎప్పుడు ఎల్లప్పుడూ, ఓకే, ఆయనకి ఎవరు కారణం కాదు ఆయన ప్రత్యక్షం అవడానికి. ఆయనే స్వతహాగా వస్తాడు ఆయన ఇష్టంతో. ఓకే, 6వ అధ్యాయంలో చెప్పారు, ఆత్మ మాయ, నా అంతరంగ శక్తితోని నేను ప్రకటిస్తాను అనేసి. అనాదిర్ ఆదిర్, కానీ అన్నిటికీ మూలము ఆయన్ని. గోవింద, ఆయన పేరు గోవింద, సర్వ కారణం.
అన్ని కారణాలకు ఆయన్నే కారణం. అందుకోసము 7వ అధ్యాయంలో వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎవరైతే ఇలా తెలుసుకుంటారో, ఈ సాక్షాత్కారం వస్తుందో అన్నిటికీ ఆయన్నే కారణమని, అలాంటి మహాత్ములు దుర్లభము, అతి దుర్లభము చెప్పారు. సో ఆయన పురాణ పురుషుడు, అనుశాసితారం, అన్నిటినీ నియంత్రించేవాడు, నియామకుడు, శాసనం చేసేవాడు. అనోర్ అనీయం అనుస్మరేద్య, ఆయన అన్నిటికన్నా చాలా చిన్న, అనోర్ అనీయం. ఇంకా సర్వస్య దాతారం, అందరినీ పోషించేవాడు. దాతారం అంటే పోషించేవాడు, అన్ని జీవుల్ని పోషించేవారు కృష్ణుడే. అచింత్య రూపం, అచింత్యం, ఆయన రూపాన్ని మనము ఊహించలేని రూపం. ఆయనది ఊహించలేని రూపం అంటే మనలాగా ఈ జడ పదార్థం కాదు. ఆయనది దివ్యం. అందుకోసమే ఆయన్ని ఎవరైతే ఆయన దర్శనం తీసుకుంటారో, అది ప్రహ్లాదుడు కానీ ధ్రువుడు కానీ, అన్ని భౌతిక కోరికలు తనలో నుండి వెళ్ళిపోతాయి. ఆయన్ని చూడగానే ఇంకా నాకేమొద్దు, నువ్వే కావాలని అనుకుంటాను. అంత దివ్య రూపం, అచింత్య రూపం. మళ్ళీ ఆయనకి రూపం ఉంది, కానీ దివ్య రూపం ఆయన, మనం ఊహించని రూపం. ఆదిత్య వర్ణం తమసా పరస్తా. మళ్ళీ ఎలా ఆయన కాంతి ఎలా ఉంది? సూర్యుడిలాగా కాంతి ఉంది. తమసా పరస్తా అంటే ఈ తమగుణం నుండి ఆయన పరం. అని ఈ రకంగా మనకి ఈ గుణాలతోని ఆయన్ని స్మరించుకోవచ్చు. ఇంకేం చెప్తున్నారు? సో యోగుల గురించి ఇప్పుడు 10వ శ్లోకాలు చెప్తున్నారు. ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేక్ష సమ్యక్ సతాం పరం పురుషం ఉపైతి దివ్యం. సో మరణ సమయంలో ఎవరైతే ప్రయాణకాలి అంటే మరణ సమయంలో తమ ప్రాణవాయువుని భ్రువోర్ మధ్య అంటే ఈ కన్నుబొమ్మల మధ్యలో నిలిపి యోగ శక్తితో మనసా చలేన, మనస్సుని చలించకుండా సంపూర్ణ భక్తి భావనతో భగవంతుని ఎవరైతే స్మరిస్తాడో అతను ఆ పరమ పురుషుణ్ణి తప్పక పొందగలుగుతాడు. సతాం పరం పురుషం ఉపైతి దివ్యం. ఉపైతి అంటే ఆ దివ్య పురుషుణ్ణి పొందుతాడు. ఉపైతి అంటే ఇంకేమంటున్నారు? యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. సో వేద విదో అంటే వేదాలలో ఎవరైతే వేద పండితులు ఓంకారమును, యదక్షరం ఓంకారమును పలికేవారు వీతరాగ అంటే ఈ రాగం పైన, ఆసక్తుల పైన ఆశ లేని వారు, సన్యాసులు. వాళ్ళు ఇచ్చంతో బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ బ్రహ్మములో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ ఆ మోక్షాన్ని కోరుతున్న వారు ఏ పద్ధతిని ఫాలో అవుతారో తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షి, ఆ పద్ధతిని నేను నీకు కూడా చెప్పబోతున్నాను అని కృష్ణుడు చెప్తున్నాను. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధాధ్యాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. సో యోగధారణం, యోగస్థితి. సో యోగస్థితి అంటే ఈ యోగాలు ఎవరైతే ధ్యాన యోగాలో ఉండాలంటే ఫస్ట్ ఈ ఇంద్రియ భోగ కార్యాలన్నింటినీ వదిలిపెట్టాలి. మనం 6వ అధ్యాయంలో చూసాం. సో అప్పుడైతేనే వాళ్ళ ధ్యానానికి అర్హులవుతారు. సో మళ్ళీ దాని తర్వాత ద్వారాన్ని సంయమ్య, అన్ని ఇంద్రియ ద్వారాలని మూసివేసి మనోహృది నిరుద్యచ, మనసుని హృదయంలోనూ ప్రాణవాయుని ప్రాణమాస్థితో మూర్ధ్యాయాత్మన
ప్రాణవాయువుని శీర్షాగ్రముపై నన్ను నిలిపి, తలపై నిలిపి, ఓకే, మనిషి ఆ రకంగా నిలిపినప్పుడు యోగాలో స్థితుడవుతాడంట. సో ఆ స్థితుడైన తర్వాత యోగ సాధన ఏం చేయాలి? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ అనుస్మరన్ యప్రయాతి తెజం దేహం సయాతి పరమాం గతిం. ఓకే, సో ఈ యోగ సాధన నెలకొని దివ్యాక్షరముల సమూహమైన ఓకే ఓంకారమును ఓకే జపించిన తర్వాత మనిషి దేవదేవుడినైనా నన్ను తలచి బ్రహ్మ వ్యాహరన్ అనుస్మరణ, ఇక్కడ బ్రహ్మ అంటే భగవంతుని తలచి ఓకే యప్రయాతి త్యజం దేహం, ఆ దేహాన్ని త్యజిస్తే సయాతి పరమాం గతిం, నా పరమ ధామముని పొందుతాడు. సో మళ్ళీ ఒకసారి సో ఓం అక్షరాన్ని జపించాలి. ఓకే, భగవంతుని తలుచుకుంటూ ఆ ఓంకారాన్ని జపిస్తూ ఆయన ఎప్పుడైతే దేహాన్ని త్యజిస్తాడో అప్పుడు భగవంతుడి ధామానికి పొందుతాడు. కానీ ఈ ఓంకారం జపించాలంటే కదా ఆ ధ్యానంతో ఆ ఏకాగ్రతతో జపించాలంటే ముందు చెప్పిన బ్రహ్మచర్యము ఓకే ఆ ఇంద్రియ నిగ్రహణ అవన్నీ ఉండాలి. అందుకోసమే అర్జునుడు చెప్పాడు ఈ యోగ సాధన ఏదైతే చెప్తున్నాడో చాలా కష్టం. ఓకే, సో అన్ని భౌతిక కార్యాలు వదిలిపెట్టి ఈ యోగ సాధన చేయాలి. కానీ భక్తులు ఎలా చేస్తారు, భగవంతుని ఎలా పొందుతారో ఇప్పుడు 14 నుండి 16 శ్లోకాలను చెప్తున్నాం. వాళ్ళు ఏ పద్ధతి ఫాలో అవుతారు, ఎందుకు ఫాలో అవుతారు, ఏమిటి ఫాలో అవుతారు, అదేంటి. సో ఎలా పొందడం? అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాను? ఓ పార్థ, అనన్య చేత సతతం, ఓకే అనన్య చిత్తముతో ఓకే యోమాం సతతం యోమాం స్మరతి నిత్యశ, సో నిత్యము భగవంతుని స్మరిస్తూ ఓకే మళ్ళీ ఏం చేయాలి? నిత్యమైన స్మరిస్తూ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన, ఆయన సులభంగా పొందొచ్చు. ఎలా? ఎందుకంటే నిత్యయుక్తస్య యోగిన, యోగిన అంటే ఇక్కడ భక్తులు ఎప్పుడు నిత్యము ఆయన సేవలో యుక్తమవుతారు. సో ఇది మనకి ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు ఉంటాయో ఈ ఇంద్రియాల ద్వారా మనం సేవలు చేస్తే, సేవలు చేస్తూ భగవంతుని గుర్తుపెట్టుకోవడము చాలా తేలిక. కానీ దీనికి చిత్తమంతా ధ్యాసంతా భగవంతుడి పైన ఉండాలి. ఒక్కరోజు ఒక భగవంతుడు, ఇంకో రోజు ఇంకొకరు అలా పెట్టుకోవద్దు. అందుకోసం అన్యము వేరే వాళ్ళపై కూడా కేవలం కేంద్రం ఒక ఏకాగ్రత భగవంతుణ్ణే ఓకే కేంద్రించుకోవాలి. కృష్ణుణ్ణే ఎప్పుడైతే స్మరిస్తామో, ఎల్లప్పుడూ ఆయనకి సేవలు చేసుకుంటామో అతన్ని పొందడము చాలా తేలిక అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతః. సో మళ్ళీ ఆయన్ని స్మరించి ఆయన లోకానికి ఎందుకు పొందాలి? సో ఏమంటున్నారంటే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. సో ఎవరైతే ఆయన ఓకే ఆయన ధామాన్ని పొందుతారో ఓకే వాళ్ళు ఈ దుఃఖాలయానికి, ఈ భౌతిక జగత్తుని దుఃఖాలయం అంటారు. దుఃఖాలయం అశాశ్వతం. సో ఈ భౌతిక జగతం అంతా దుఃఖాలయము, 2 గుణాలు ఉన్నాయి. ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతం, శాశ్వతం కాదు. సో మహాత్ములు ఇలాంటి లోకానికి మళ్ళీ తిరిగి రారు. ఎందుకు రారు? వాళ్ళు భగవంతుని లోకాన్ని పొందారు కాబట్టి, భగవంతుని పొందారు కాబట్టి. సో అదే 14 శ్లోకాలు అదే చెప్పారు కదా. సో అలా భక్తి చేస్తూ ఆయన లోకానికి వెళ్ళచ్చు. ఆయన లోకానికి వెళ్తే మళ్ళీ మనము తిరిగి రాము. ఇంకా సో కానీ మళ్ళీ ఈ లోకంలో ప్రాబ్లం ఏంటి? తిరిగి వస్తే ప్రాబ్లం ఏంటి?
అని మనకు ప్రశ్న రావచ్చు. సో ఇప్పుడు ప్రశ్న, ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తినోర్జున మాముపేత్తు కౌంతేయ పునర్జన్మని విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే బ్రహ్మలోకము నుండి పాతాళ లోకం వరకు అన్ని లోకాలలో పునర్జన్మ ఉంది. అంటే జననము మరణము, మధ్యలో జబ్బు ముసలితనం, ఈ 4. కానీ మాముపేత్తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నా లోకానికి వస్తే ఈ లోకాలలో మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ భగవంతుడి లోకానికి వెళ్తే మళ్ళీ జన్మ తీసుకున్నట్టు. ఆయన లోకము శాశ్వతం, ఆయన లోకము ఎల్లప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి సచ్చిదానంద శరీరము దొరుకుతుంది. సత్ అంటే శాశ్వతమైన శరీరము, చిత్ అంటే అందరికీ మంచి జ్ఞానం ఉంటుంది, సేవాభావం ఉంటుంది, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ భౌతిక జగతము చెప్పారు దుఃఖాలయం శాశ్వతం. అందుకోసము ఇక్కడ బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకే అందరూ అశాంతితో ఉంటారు. సో శాంతియే లేనప్పుడు ఆనందం ఇంకా దానికన్నా చాలా ఎక్కువ అంటే. సో అందుకోసము ఎందుకు అశాంతి? ఈ 4 ప్రాబ్లమ్స్ అన్నమాట. సో దీన్ని దుర్గ అంటారు. దుర్గ అంటే జైలు, భౌతిక జగతము దుర్గ. ఓకే, సో దీన్ని దుర్గాదేవి నియంత్రిస్తుంది, కృష్ణుడి చెల్లెలు. సో ఎవరైతే భౌతిక కోరికలతో ఉన్నారో వాళ్ళు ఈ జైలు నుండి బయటికి రాలేరు. కానీ ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తూ భగవంతుడిని కోరుకుంటారో వాళ్ళే భగవద్ధామంకి వెళ్తారు. సో అందుకోసము ఈ జైలు ఎందుకుంది? మనని త్రిశూలంతో 3 తాపాలు ఇస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మనం ఈ దేహంతో మనస్సుతో ఎప్పుడు ఎల్లప్పుడూ బాధపడుతూ ఉన్నాం, అదొక క్లేశం. ఆది భౌతిక ఇతర జీవులతో మనం బాధపడుతున్నాం, క్లేశాలు వస్తున్నాయి. ఆది దైవిక, ఓకే, దేవతలతో అంటే మనం చేసిన కర్మాల ప్రకారము ఈ భూకంపాలు రావడము, లేకుంటే ఈ కరోనా వైరస్ అని అలాంటి జబ్బులు రావడము, ఓకే, ఎక్కువ వర్షాలు రావడము, అలాంటివన్నీ జరుగుతాయి. సో ఈ 3 ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ 3 క్లేశాలతోని మనల్ని దుర్గాదేవి ఎప్పుడు శిక్షిస్తుంది. కానీ శిక్షించడం ద్వారా మనకు తెలియజేస్తుంది ఇది మనము ఉండే స్థలము కాదు, ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతము. ఓకే, భగవంతుని తెలుసుకొని ఈ హృదయాన్ని శుద్ధి చేసుకొని భౌతిక కోరికల నుండి బయటికి వచ్చేసి భగవంతుడి ఆధ్యాత్మిక కోరికలతోనే మనం ఆధ్యాత్మిక కోరికలు పెంచుకొని భక్తి ద్వారా భగవద్ధామంకి వెళ్ళాలి. సో ఈ భౌతిక జగత అందుకోసమే ఉంది. జైలులో ఎందుకు పెడతారో, ఒక తప్పు చేసిన వాళ్ళని శుద్ధీకరణ చేయడం, అలానే మనల్ని ఇక్కడ శుద్ధీకరణ చేయడానికి ఇక్కడ దుర్గాదేవి పెట్టింది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి? 4 ప్రాబ్లమ్స్ ఏంటి? వ్యాధి, వృద్ధాప్యం, మరణం. కానీ 3కి కారణం ఏంటి? పుట్టుక. సో ఎవ్వరు ఈ 3 కావాలనుకోరు. వ్యాధి ఎవరు కావాలనుకోరు, వృద్ధాప్యం ముసలితనం ఎవరు కావాలనుకోరు, అలానే మరణం ఎవరు కావాలను, కానీ అందరికీ వస్తుంది. ఈ 3కి కారణం ఏంటి? పుట్టుక. సో ఈ సైకిల్ని, ఓకే, పునరపి జన్మం పునరపి మరణం, ఓకే, ఈ సైకిల్ని మనము భక్తి ద్వారానే ఆపగలుగుతాం. లేకుంటే ఇప్పుడు మనం ముందు చూసుకుంటాం, మనం ఏ లోకానికి వెళ్ళినా కానీ మళ్ళీ పుట్టాల్సింది. సో ఇప్పుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలను కృష్ణుడు పోలుస్తున్నాం. తేడా ఏంటి? సహస్రయుగ ఇక్కడ రైట్ సైడ్ చూడ, సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్రో విదో జన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విదోజన అంటే మానవ గణన ప్రకారం, అంటే మన లెక్క ప్రకారం, మనుషుల లెక్క ప్రకారము సహస్ర యుగ పర్యంతం, 1000 కలియుగాలు, 1000 ద్వాపర, 1000 త్రేత, 1000 సత్యుగ, ఆ కలయిక అంటే
1000 దివ్య యుగాల ఆయువు ఏదైతే ఉందో అది అహర్యద్ బ్రహ్మణో విదు. అహర్ అంటే అంటే పగలు. బ్రహ్మదేవుని యొక్క పగలు 1000 దివ్య యుగాలు. ఇది ఇక్కడ క్యాల్కులేషన్ మేము ఇచ్చాము. కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. దానికి రెండింతలు ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. మూడింతలు త్రేతాయుగం. ఓకే, అది 12,96,000 సంవత్సరాలు. నాలుగింతలు సత్యుగం, అది వచ్చేసి 17,28,000 సంవత్సరాలు వస్తుంది. సో అలా కూడుకుంటే 1, 2, 3, 4 కూడిక చేసేస్తే 10 వస్తుంది. 10 ఇంటూ 4,32,000 సంవత్సరాలు, అది వచ్చేసి 43,20,000 సంవత్సరాలు వస్తుంది. ఆ రకంగా అది ఒక దివ్య యుగం. అలా 1000 దివ్య యుగాలు కలిస్తే బ్రహ్మదేవుడి 12 గంటలు, అది పగలు. అలానే రాత్రి కూడా, రాత్రియుగ సహస్రాంతరం దేహో రాత్రి విదోజన, అలానే రాత్రి కూడా ఆయనది ఇలా 1000 యుగాలు ఉంటాయి. ఇది బ్రహ్మదేవుడిది ఒక్కరోజు. ఓకే, సో ఈ బ్రహ్మదేవుడు ఒక్క రోజులో ఏమవుతుంది? సో పగల నుండి రాత్రి కాగానే అవ్యక్తాద్వ్యక్తయ సర్వ ప్రభవ్యంత అహరాగమే రాత్రాగమే ప్రలీయంత్రే తత్రైవాక్య సమ్యకే అవ్యక్తాద్ వ్యక్తయ. సో బ్రహ్మదేవుడి పగలు కాగానే అంటే పొద్దున కాగానే ఈ 14 లోకాలు 13 లోకాల వరకు మునిగిపోయి ఉంటాయన్నమాట. అందులో జీవులందరూ నిద్రకు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ అవ్యక్తమైపోతారు. అంటే సో అవ్యక్తమైపోయి మళ్ళీ బ్రహ్మదేవుడు పగలు కాగానే వ్యక్తమైపోతారు అన్ని జీవులు. అలానే రాత్రి కాగానే మళ్ళీ అవ్యక్తమైపోతారు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? భూతగ్రామస ఏవాయం బుద్ధ్వా బుద్ధ్వా ప్రలీయతే రాత్రాగమే వశపార్త ప్రభవ్యత్యహరాగమే. సో ఏమంటున్నారంటే స ఏవాయం. సో ఈ రకంగా ఓకే, అన్ని జీవులు ఏమవుతున్నాయి? మళ్ళీ మళ్ళీ పగలు కాగానే పుడుతున్నాయి, రాత్రి కాగానే మళ్ళీ నశిస్తున్నాయి. ఓకే అని 18 కొద్దిగా వివరంగా 19లో చెప్తున్నారు అన్నమాట కృష్ణుడు. మళ్ళీ ఏమంటున్నారు? 20 ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్తున్నారు. పరస్తస్మాత్ భావోన్యో అవ్యక్తో వ్యక్త సనాతన యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. సో ఇప్పుడు తస్మాత్, ఓకే, పరస్తస్మాత్. సో దీనికి భిన్నంగా అంటే వ్యక్తము అవ్యక్తంకి అయ్యే ఈ భౌతిక జగతానికి పరస్తస్మాత్, దీనికి భౌతిక అంటే ఈ భౌతిక ప్రకృతి ఏమవుతుంది? అవ్యక్తం నుండి వ్యక్తము, వ్యక్తం నుండి అవ్యక్తం అవుతుంది. దీనికి ఓకే ఏమంటారు? దీనికన్నా దివ్యమైన జగత్ ఇంకొకటి ఉంది. అదేంటి? అది ఎప్పుడు ఓకే ఈ అవ్యక్తం వ్యక్తం అలాంటి కాదు. సో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అన్నమాట. దానికి ప్రళయము పుట్టుక అన్నది ఉండదన్నమాట. ఓకే, సో అది అవ్యక్తము అంటారు. అవ్యక్తం అని ఎందుకు అంటున్నారంటే ఓకే అది ఎందుకంటే పుట్టుక చావు అన్నది ఆ జగత్తుకి లేదు. వ్యక్తం అవ్వడము అవ్యక్తం అవ్వడం అన్నది లేదు. అందుకోసం దాన్ని అవ్యక్త జగత్తు అంటారు. సో ఆ జగత్తు ఓకే ఈ జగత్తులో నశ్యత్సు నవినశ్యతి. ఓకే, ఈ జగత్తులో అందరు జీవులు అందరూ ఓకే సారీ భూతేషు అంటే ఇక్కడ ఈ ప్రపంచం అంతా నాశనమైనా కానీ ఆ జగత్తు మాత్రం ఎప్పుడు నాశనం చెందదు. యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి. ఓకే, నవినశ్యతి అంటే ఆ పై జగత్తు. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ దీంట్లో చూద్దాం. సో ఈ బ్రహ్మజ్యోతి కింద ఏదైతే ఉందో ఇలా బ్రహ్మాండాలు ఉన్నాయన్నమాట. ఈ బ్రహ్మాండాల్లో బ్రహ్మదేవుడి రాత్రి కాగానే 13 లోకాలన్నీ అవ్యక్తమైపోతాయి. రాత్రి కాగానే, పగలు కాగానే మళ్ళీ వ్యక్తం అవుతాయి. అలానే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మాండం మొత్తము
విష్ణుమూర్తి ఓకే ఈ రోమాలలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కానీ ఆ బ్రహ్మజ్యోతి పైన ఏదైతే ఉందో ఓకే శివలోకము, వైకుంఠ లోకము, అలానే గోలోకము, ఈ లోకాలన్నీ ఉన్నాయి. అవి ఎప్పుడు అవ్యక్తంగా ఉంటాయి. సో దాని గురించి ఇంకా వివరంగా 21లో చెప్తున్నారు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్యనని వర్తంతే తద్ధామ పరమమం మమ. ఓకే ఇత్యుక్తస్ అంటే వేదాంతము దేనినైతే అవ్యక్త ఓకే ఫస్ట్ చెప్తా అవ్యక్తో అక్షర, అక్షరం అని అంటే దానికి క్షరము లేదు. ఓకే తమాహు పరమం గతి ఓకే అది పరమ గతిగా వివరింపదది. యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. దాన్ని ఎవరైతే ఆ ధామాన్ని పొందుతారో మళ్ళీ రిటర్న్ రారు. మళ్ళీ పురుష సపరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే సో సపరపార్థ, సో ఇస్సా అంటే భగవంతుడు, ఆయన పర పురుష, పరమ పురుషుడు. ఓకే ఈ పరమ పురుషుడైన భగవంతుడు ఎలా భక్త్యా లభ్యస్త్వనన్య, భక్తి ద్వారానే లభ్యమవుతాడు. ఓకే యస్యాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. సో ఈ భగవంతుడు ఆధ్యాత్మిక జగతంలో అంటే గోలోకంలో, వైకుంఠ లోకాలలో, అయోధ్యలో, మథురాలో అన్ని చోట్ల ఉంటాడు. అక్కడ ఎల్లప్పుడూ ఉంటాడు. అక్కడ ఉంటాడు. యస్యాంతస్థాని భూతాని, యస్యంతస్థాని భూతాని అంటే సమస్తము ఆయనలో ఉంటుంది. సో అందుకోసము భగవంతుడు ఎప్పుడైతే కృష్ణుడు యశోదమ్మకి ఆయన నోరు ఓపెన్ చేయమన్నప్పుడు మట్టి తిన్నాడనే బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరవయ్యా కృష్ణయ్య అంటే ఆ నోటిలో సమస్తము జగతమంతా చూయించాడు. సో సమస్త జగతమంతా ఆయనలో ఉంటుంది. అలానే ఏన సర్వం ఇదం తతం, ఆయన సమస్తములో వ్యాపి అయి ఉన్నాడు. అందుకోసమే నరసింహస్వామి ఈ గోడలో ఉన్నాడా, ఈ పిల్లర్లో ఉన్నాడా అంటే ఆ ఉన్నాడు. ఇక్కడేంటి అన్ని చోట్ల ఉన్నాడు అని ప్రహ్లాదం చెప్తారు. సో ప్రతి అణువులో ఉన్నాడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. అండాంతరస్థ అంటే అండంలో, ఇప్పుడు ఇక్కడ చూశారనుకోండి ఓకే ఫస్ట్ మహావిష్ణువు ఓకే ఈ రోమాల నుండి అన్ని అండాలు వస్తున్నాయి, బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఆ బ్రహ్మాండంలో మళ్ళీ ఇంకో విష్ణు ఉన్నారు. ఆయన్ని కారణోదకషాయ విష్ణు, కారణోదకషాయ విష్ణు, గర్భోదకషాయ విష్ణు అంటారు. సో మహావిష్ణుని కారణోదకషాయ విష్ణు అంటారు. గర్భోదకషాయను బ్రహ్మాండంలో ఉండేది గర్భోదకషాయ విష్ణు. ఆ విష్ణు ఒడ్డు నుండి పద్మపు వస్తుంది. ఓకే ఈ పిక్చర్లో చూసారనుకోండి, ఇక్కడ ఈయన గర్భోదకషాయ విష్ణు, ఈ ఒక బ్రహ్మాండం చూసుకుంటే. సో ఆ పద్మపు పైన బ్రహ్మదేవుడు పుడతాడు. సో ఆ రకంగా ఆయన నుండి అన్ని అండాలు వస్తున్నాయి, ఆయన మళ్ళీ ఆ బ్రహ్మాండంలో ఉంటున్నాడు. అదే ఇక్కడ 22లో భగవంతుడు చెప్తున్నాడు. సో ఆ పరమ పురుషుడు ఎలా లభ్యమవుతున్నాడు? భక్తి ద్వారా. సో ఆధ్యాత్మిక ప్రపంచము శాస్త్రాలు చెప్తాయి ప్రతి పదము పాటయే, ప్రతి అడుగు నృత్యమే. కానీ భౌతిక జగత్తు ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలోనూ బాధలు. అందుకోసమే దుఃఖాలయం అశాశ్వతం. అందుకోసమే ఆయన జగత్తు గురించి చెప్తాను. అది శాశ్వతమైంది, అన్ని కోరికలను నెరవేర్చేది. అందుకోసమే దాన్ని చింతామణి ధామం అంటారు. చింతామణి ధామం అంటే మనకి ఏవి చింతలు ఉన్నాయో అన్ని తీరుస్తేస్తుంది. సో అక్కడ ఏదైనా కానీ ఏదన్నా ఒక చెట్టు కిందకి వెళ్ళేసి, మామిడి చెట్టు కిందకి వెళ్ళేసి నాకు జామకాయ అనుకుంటే ఆ చెట్టు జామకాయ ఇస్తుంది. అక్కడ ఉండే ఆవులు కామధేను ఆవులు అనమాట.
సో అందుకోసము ప్రతి ఒక్కరి కోరికలన్నీ నెరవేరుస్తాం. కానీ వాళ్ళు కోరుకునేది ఏంటి? భగవంతుడికి ఆ సదుపాయాలతోని భగవంతుడి సేవ చేయాలని కోరుకుంటారు ఎల్లప్పుడు. భగవంతుని ప్రసన్నం చేయాలనుకుంటారు. సో మనం కూడా ఈ జగత్తులో అదే చేసుకుంటాము. మనకు కావాలనుకున్న కోరికలతోని మనకొచ్చే ఏదైతే మనం కోరుకుంటామో భౌతిక కోరికలు ఏమైతే ఉంటాయో అవి ఎవరికో చూపించుకోవాలనుకుంటాం బంధువులకి. కానీ అక్కడేంది, వాళ్ళన్ని కోరుకుంటున్నారు. ఆ చూయించుకునే వ్యక్తి భగవంతుడు కృష్ణుడు. ఎలా చూయించుకుంటారు? ఆయనకి సేవ ద్వారా, అతనికి సేవ మార్గంతోనే, భక్తి మార్గంతోనే అతని భక్తి చేసి ఆయనను ప్రసన్నం చేస్తారు. సో అక్కడ అందుకోసమే ఈ భౌతిక జగతంలో మనకి కామం ఉంటుంది. కామం అన్నప్పుడు స్వార్థం ఉంటుంది. ఆధ్యాత్మిక జగతంలో స్వార్థం ఉండదు, కేవలం ప్రేమనే ఉంటుంది అందరి పట్ల. అందుకోసం ఆ ప్రేమతో మనం సేవ చేస్తాం. ఎలాగైతే ప్రభుపాదుల వారు చెప్తారు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రేమతో చూసుకుంటారో, వాళ్ళ మంచి కోసము అన్ని పనులు చేస్తారో, ఆ రకంగా ఆధ్యాత్మిక జగతం దానికి ఎన్నో కోట్ల రెట్లు ఆ ప్రేమ స్వార్థం లేకుండా ఉంటుంది. అది సో అందుకోసం ఆ స్వార్థం లేకుండా అన్ని సేవలు చేస్తారు కాబట్టి అపరిమిత ఆనందం కలుగుతుంది. ఆకర్షణీయమైనవి, అత్యున్నతమైన లోకము, తిరిగి రాని ప్రదేశం. అలాంటి లోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఎందుకు వస్తాం? ఇంకా సో ఇప్పుడు భక్తియుక్త సేవ అత్యున్నత యోగం అని 28వ శ్లోకాలు చెప్తారనమాట. సో ఇప్పుడు ఇంకా మిగతా యోగులు ఎలాంటి సమయంలో వాళ్ళు శరీరం వదలడం ద్వారా ఏ లోకాలకు వెళ్తారు అన్నది చర్చిస్తారు. కానీ భక్తులు ఈ సమయాల గురించి ఏమి పట్టించుకోనక్కర్లేదు, భక్తి చేస్తుంటే చాలు అని 27లో చెప్తారు. 28లో భక్తి ద్వారా అన్ని వేరే క్రియల నుండి, అంటే తపస్యల ద్వారా వచ్చే లాభాలు, యోగం ద్వారా, ధ్యానం ద్వారా వచ్చే లాభాలు, వేదాలు చదవడం ద్వారా వచ్చే లాభాలు, యజ్ఞం ద్వారా వచ్చే లాభాలు అన్ని భక్తి ద్వారా పొందొచ్చని ఈ శ్లోకాలలో మనం చెప్తాం. ముందు యోగులు సరైన సమయంలో ప్రపంచాన్ని దాటలేరు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 23 యత్ర కాలే ఆవృత్తిం చైవ యోగిన ప్రయాతయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. సో ఇక్కడ ఏమంటున్నారంటే 23లో భరతర్షభ, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠ, యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన, అంటే ఏ కాలంలో, ఇక్కడ ఏంటంటే అనావృత్తిం ఆవృత్తిం. సో ఏ కాలంలో, అనావృత్తిం అంటే తిరిగి రారు, ఆవృత్తిం అంటే తిరిగి వస్తారు. సో ఏ కాలంలో శరీరం వదలడం ద్వారా తిరిగి రారో, తిరిగి వస్తారో నేను నీకు ఇప్పుడు చెప్తాను అని కృష్ణుడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన, ఆ యోగులు ఏ కాలంలో తిరిగి రారో, ఏ కాలంలో శరీరం వదలడం ద్వారా తిరిగి వస్తారో నేను నీకు ఇప్పుడు చెప్తాను అర్జున అని. సో ఏ కాలంలో తిరిగి రారు ఫస్ట్ చెప్తున్నారు. ఫస్ట్ ఏ రకం? త్వనావృత్తిం ఆవృత్తిం. సో అగ్నిర్జ్యోతిర్ అహర్షుక్లా షణ్మాసం ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదోజన. సో ఏమంటున్నారంటే ఇక్కడ బ్రహ్మ విదోజన, ఎవరైతే భగవంతుడి గురించి తెలుసో, బ్రహ్మ విదోజన, ఎవరైతే వ్యక్తులు పరమ పురుషుని గురించి జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఎలాంటి సమయంలో శరీరాన్ని అగ్ని, అంటే అగ్ని దేవుని ప్రభావం ఉన్నప్పుడు, జ్యోతి అంటే వెలుగులో, అహర్ అంటే పగలు సమయం, శుక్ల అంటే శుక్లపక్షం అన్నప్పుడు అమావాస్య తర్వాత అన్నమాట. అమావాస్య నుండి పూర్ణిమ వరకు, అంటే ఎప్పుడైతే చంద్రుడు పెరుగుతూ ఉన్నాడో, చంద్రుడు కాంతి పెరుగుతూ ఉందో అప్పుడు అమావాస్య తర్వాత చంద్రుడు రూపం పెరుగుతూ ఉంటుంది. షణ్మాస ఉత్తరాయణం
అంటే ఉత్తరాయణము సంక్రాంతి తర్వాత నుండి 6 నెలలు అని ఉత్తరాయణం అంటారు. ఇప్పుడు ఉత్తరాయణంలో ఉంది. దాని తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ దక్షిణాయనం వస్తుంది గురు పూర్ణిమ తర్వాత. సో ఈ 5 అగ్నిర్ జ్యోతి అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదోజన. సో ఎవరైతే ఈ సమయంలో శరీరం వదిలివేస్తారో తత్ర ప్రయాతం గచ్చంతి బ్రహ్మ అంటే భగవంతుడి లోకానికి వెళ్తారు, మళ్ళీ తిరిగి రారు. ఓకే, సో తిరిగి రాని వారి గురించి 24 ఎవరు తిరిగి వస్తారు? ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. ధూము అంటే ధూమములో పొగలు. ఓకే, రాత్రి సమయంలో కృష్ణ. ఓకే, సో శుక్లపక్షము కృష్ణపక్షము. సో కృష్ణుడు నల్లగా ఉంటాడు. కృష్ణపక్షం అంటే పూర్ణిమ తర్వాత నుండి అమావాస్య వరకు ఆ కృష్ణపక్షంలో వదిలినప్పుడు షణ్మాస దక్షిణాయనం అంటే ఉత్తరాయణం దక్షిణాయనం. సో దక్షిణాయనంలో దానికి జస్ట్ ఆపోజిట్ అనమాట, 24కి ఆపోజిట్. తత్ర చంద్రమసం జ్యోతి. ఓకే, సో వీళ్ళు చంద్రలోకానికి వెళ్తారు. అలాంటి యోగులు అంటే సాధారణంగా ఎవరంటే వాళ్ళు కాదు, యోగులే ఎవరైతే ఆ యోగము అభ్యాసిస్తారు వాళ్ళు చంద్రలోకానికి వెళ్తారు. మళ్ళీ యోగి ప్రాప్య నివర్తతే, కానీ మళ్ళీ వాళ్ళు అక్కడ సమయాన్ని గడిపి మళ్ళీ తిరిగి వస్తారు. సో శుక్ల కృష్ణే గతీయే తే జగత శాశ్వతే మతే ఏకయాత్య. ఏకయాత్రన వృత్తిం అన్యయా వర్తతే పునః. సో ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఏంటంటే శుక్ల కృష్ణ. ఓకే, సో ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఏకయా యాత్ర అనావృత్తి, ఒక మార్గంతో అంటే శుక్ల పక్ష మార్గంతోనే వాళ్ళు తిరిగి రారు. వేరే అన్యయా వర్తతే పునః, కృష్ణ పక్షంలో వదిలిపెడితే వాళ్ళు మళ్ళీ పునఃజన్మిస్తారు. ఓకే, మళ్ళీ భక్తులు ఈ నియమాలకు అతీతం. ఓకే, నైతే స్మితి పార్థజానన్ యోగి ముయ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. సో అర్జున, ఈ 2 మార్గాలు భక్తులకు తెలిసినా గాని వీటితో మోహితులు కారు. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని సమయాలలో భగవంతుని గుర్తు చేస్తూ యోగయుక్తో అంటే భగవంతుడి సేవ చేస్తూ వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోరు. ఓకే, మళ్ళీ ఏమంటున్నారు? ఓకే, సో వీళ్ళు ఏంటంటే మోహితులు, వాళ్ళు వాటి గురించి ఏం పట్టించుకోరు. జస్ట్ భక్తులు ఏంటంటే ఎల్లప్పుడూ భగవంతుని గుర్తు చేసుకుంటూ ఆయనకి సేవలు చేస్తారు. సో ఒకటి యోగ పద్ధతి, ఇంకోటి భక్తి పద్ధతి గురించి మనకి కృష్ణ చెప్తారు. 28లో సో భక్తియుత సేవ. ఓకే, అన్నింటి సమ్మేళనమైన ఉన్నది. అంటే భక్తి చేయడం ద్వారా వేరే ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా వచ్చే లాభాలన్నీ వస్తాయని 28లో చెప్తుంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అద్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. సో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు వేదాల నుండి యజ్ఞాల నుండి తపస్సుల నుండి దానం చేసే పనుల నుండి యత్ పుణ్య ఫలం ప్రతిష్టం, మళ్ళీ పుణ్యకర్మాలు చేసే పనుల నుండి వచ్చే లాభాలన్నీ వీళ్ళకి భక్తి ద్వారా కలుగుతాయి. అదే కాకుండా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం, అంతిమంలో నా స్థానానికి, నా ధామానికి వీళ్ళు వస్తారు అని కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో మళ్ళీ అధ్యాయం మొత్తము జస్ట్ చిన్నగా చెప్పుకుందాము. మొదట అర్జునుడు కృష్ణుని ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నని కృష్ణుడు సమాధానం చెప్పారు.
తర్వాత ఎలా అంతిమ సమయంలో కృష్ణుని ఎలా పొందగలుగుతారని అర్జునుడు అడిగారు. దానికి కృష్ణుడు ఏ భావంతో నన్ను గుర్తు చేసుకుంటే నా లోకానికి వస్తారు, కానీ వేరే భావంతో శరీరం వదిలితే ఆ భావంతో బట్టు వాళ్ళు అలాంటి శరీరాన్ని పొందుతారు అని చెప్తుంది. మళ్ళీ 10 నుండి 13 వరకు యోగులు ఎలా ఆ భగవద్ధామంని పొందుతారు వాళ్ళ పద్ధతిని చెప్పారు. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వాటి గురించి. 14 నుండి 16లో భక్తులు ఎలా అనన్య భక్తి అంటే వేరే దేన్ని కాకుండా ఏకాగ్రతతోని కృష్ణుడికి భక్తి చేస్తూ కృష్ణుడు లోకానికి వెళ్తారని చెప్పారు. 17 నుండి 22 వరకు భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల గురించి కృష్ణుడు వివరంగా చెప్పారు, తేడా ఏంటని. 23 నుండి 28 వరకు మళ్ళీ ఏ సమయంలో యోగులు వాళ్ళ శరీరాన్ని వదిలితే భగవద్ధామంకి వెళ్తారు, ఏ సమయాలలో వదిలితే చంద్రలోకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారో వాటి గురించి చెప్పారు. కానీ భక్తులు ఈ రెండింటి గురించి పట్టించుకోకుండా భక్తి చేస్తూ వాళ్ళు భగవద్ధామంకి వెళ్తారు. వాళ్ళకి అదే కాకుండా అన్ని పద్ధతుల ద్వారా, అంటే వేద అధ్యయన ద్వారా, తపస్సుల ద్వారా, యజ్ఞాల ద్వారా, దానాల ద్వారా వచ్చే లాభాలన్నీ వీళ్ళకి కలుగుతాయి. వీళ్ళు అంతిమంగా నా లోకానికి వస్తారు, ఎందుకంటే నాకు ఎల్లప్పుడూ సతతం నిరంతరం వాళ్ళు అనన్య భక్తి నాకు చేస్తారు కనుక వాళ్ళకి అన్ని లాభాలు వస్తాయి, చివరిలో నా ధామానికి వస్తారు. సో మనకి ఆ భగవంతుడికి భక్తి చేస్తూ ఆ ప్రేమని పొందాలి. సో మన లక్ష్యం జీవితంలో ఏంటంటే భగవంతుడి ప్రేమని పొందాలి. భగవంతుని ప్రేమని పొందితే ఆఖరి క్షణంలో చనిపోయే ముందు ఎంతో బాధ వస్తుంది. చెప్తారు, ఎన్నో కొన్ని వేల తేలులు కుట్టినంత నొప్పి వస్తుంది. అలాంటి నొప్పి వచ్చినప్పుడు మనము జీవితాంతం ఎవరి శరణం తీసుకున్నాము వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. సో అందుకోసము ఆ భగవంతుని శరణం తీసుకోమని భగవంతుడు పదే పదే చెప్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఫస్ట్ వాయిస్ క్లియర్ గా ఉంటేనా? నేను ఎవరిని అడగలేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కనిపించట్లేదండి, నేను చేయదు. నువ్వే కదా అని అడగట్లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎవరు ప్రశ్న అడగలేదు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎస్ ప్రభు. అయితే మరి ఈ యోగా చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే ఇంకా యాక్చువల్గా కలియుగంలో అయితే మనము అసలు స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. స్వర్గానికి ఎవరు వెళ్తారంటే వాళ్ళు ఎవరైతే కర్మకాండ యజ్ఞాలన్నీ బాగా చేస్తారో వాళ్ళే వెళ్ళగలుగుతారు. సో మనము పై వాళ్ళ గురించి ఎవరు, భగవంతుడు 3వ అధ్యాయంలో 10వ శ్లోకాలు చెప్తారు. సహయజ్ఞ ప్రజా సృష్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసద్యం ఏష వేస్తూ ఇష్టకామదు. సో నేను ఈ సృష్టిని చేసినప్పుడు యజ్ఞాలు ఇచ్చాను. ఈ యజ్ఞాల ద్వారా ఫస్ట్ నాకు యజ్ఞం చేయమని చెప్తారు నా కోసము, కానీ అట్లీస్ట్ చేయకపోతే దేవతలకు చేసుకోండి, మీ ఇష్టాలు వాళ్ళు ప్రసాదిస్తారు అని చెప్పారు. ఓకే, ఆ రకంగా మనకి ఆ త్యాగం అనే గుణము డెవలప్ అవుతుంది. కానీ ఇవాళ రేపు అది కూడా మనం చేయలేకపోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనమే చూసుకోవచ్చు, మనం పడుకుంటే మనకి ఏం ఆలోచనలు వస్తాయో.
సో అందుకోసము ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ కలియుగంలో చాలా నెగిటివ్ ఉంది. మనకి ఏమి చెయ్యని వాళ్ళకి ఏమి దక్కుతుందని చెప్పడం కన్నా మీరు చేస్తే ఇవన్నీ వస్తాయని చెప్పడం ఉత్తమం. ఎందుకంటే మనం ఎంతో బాధలలో ఉన్నాం ఆల్రెడీ అందరం. సో అందుకోసం భగవంతుడు అందుకోసము 3వ అధ్యాయంలో 26వ శ్లోకాలు చెప్పారు. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోసేయత్ సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచారం. సో విద్వానుడు ఎవరైతే ఈ జ్ఞానము గురువులతో పొందుతారో వాళ్ళు ఆల్రెడీ డిస్టర్బ్ అయిన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దంట. వాళ్ళని మెల్లిమెల్లిగా భగవంతుడికి దగ్గరికి తీసుకురావాలి, కృష్ణుడికి. సో చేయని వాళ్ళది మన భావాల ప్రకారం మనం జన్మ తీసుకుంటాము. ఏదో అట్లీస్ట్ భగవద్గీత ఏదో కొన్ని పుణ్యకారాలు చేస్తే భగవద్గీత టచ్ చేసినా కానీ ప్రభుపాదులు వాళ్ళు చెప్పారు మళ్ళీ మానవ జీవితం దొరుకుతుందనేసి. సో మీరందరూ ప్రభువుల దయతో చాలా మంది వింటున్నారు. ఏదో ఒక అధ్యాయం విన్న వాళ్ళైనా, ఒక 5 minutes విన్న వాళ్ళైనా కానీ ప్రభుపాదులు చెప్పింది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆచార్యులు మానవ జీవితం కంపల్సరీ వస్తుంది. ఇంకా మనం ఇంకా మంచి కుటుంబంలో పుట్టాలి అది ఇది అంటే ఎంత స్మరిస్తే భగవంతుని అంత మంచిది. అండ్ మీరు కూడా మిగతా వాళ్ళకు కూడా అదే చేయండి. భగవంతుడి ప్రసాదాలు ఇవ్వడము, హరే కృష్ణ అని చెప్పండి. వాళ్ళు కూడా హరే కృష్ణ అంటారు. గోవింద, మనం తిరుపతి వెళ్తే గోవింద గోవింద అంటాం. భగవంతుడి నామాలు ఎప్పుడు పలుకుతూ ఉండాలి. యాక్చువల్గా నేను ఈరోజు ఈ భరత మహారాజ్ది రిషబ్ దేవ్ది ఉపదేశాలు, వాళ్ళ 100 పుత్రులకు ఉపదేశాలు ఇస్తారు. చాలా అద్భుతంగా ఉంది. నాకు చదివితే చాలా బాగా అనిపించింది. అంటే స్వయం విష్ణుమూర్తి ఆయన అవతారం. సో వాళ్ళ నాన్న నాభి ఆయన ఋత్విజాస్ వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు ఆ పిల్లలు తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన యజ్ఞం చేస్తాడు. అప్పుడు స్వయంగా విష్ణుమూర్తి వచ్చి చెప్తాడు, ఏం కావాలా అయ్యా, నీలాంటి పుత్రుడు కావాలని నాభి అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, నాలాంటి పుత్రుడు కావాలంటే నాకన్నా ఎవరు సమానం లేదు. అసమ ఉర్ధ్వ అంటారు భగవంతుడిని. అసమ అంటే ఆయనకు సమానం ఎవరు కారు, ఉర్ధ్వ అంటే ఆయనకన్నా గొప్పవారు ఎవరు లేరు. సో నాకే సమానం ఎవరు లేరయ్యా, నేనే నీకు పుత్రుడినై వస్తానని ఆయనకు చెప్తాడు. ఆ రకంగా రిషభ దేవ వచ్చారనమాట. సో ఆయన జీవితకాలము ఆయన పరిపాలించిన తర్వాత ఈ 100 పుత్రులకు ఉపదేశాలు ఇస్తారు, ఎలా మీరు భక్తి చేస్తూ భగవద్ధామం పొందాలన్నది. అలా చెప్తూ ఆయన చెప్తారనమాట, భరత మహారాజు అందరికన్నా పెద్ద. ఈ భరతుణ్ణి మీరు అందరు ఫాలో కాండి. 99 మంది పుత్రులకి వేరే పుత్రులకు కూడా చెప్తారు. సో ఆ 100 మందిలో 10 మంది క్షత్రియులు అవుతారు, 9 నవయోగేంద్రాలు, 81 బ్రాహ్మణులు అవుతారు. సో మళ్ళీ క్షత్రియుడి పుత్రులు దాంట్లో కూడా సో 10 మంది క్షత్రియులు అయ్యారు. 81 అంటే ఆయన ఇచ్చే ఉపదేశాలు పాటించారు కాబట్టి 9 మంది నవయోగేంద్రాలు అయ్యారు. ఓకే, 81 మంది బ్రాహ్మణులు అయ్యారు. సో అందుకోసము సో భగవంతుడు చాతుర్వర్ణమయ సిస్టమ్ 3వ అధ్యాయం 14వ శ్లోకాలు చెప్పాలి. చాతుర్వర్ణమయ సిస్టమ్ గుణకర్మ విభాగశ. సో మనము ఎలాంటి మనకి గుణాలు మనం దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నాము, ఓకే, దాన్ని పెంచుకుంటున్నాము, ఎలాంటి మనము ఈ భక్తి ద్వారా ఎలాంటి కర్మలు మనం చేస్తున్నామో దాన్ని బట్టి మనము ఓకే మనం బ్రాహ్మణ ప్రవృత్తి ఉందా, మనకి క్షత్రియ ప్రవృత్తి ఉందా అన్నది తెలుసుకుంటాం. సో అందుకోసం వాళ్ళు క్షత్రియుడి ఇంట్లో పుట్టినా కానీ 81 మంది బ్రాహ్మణులు అయ్యారు, 9 మంది నవయోగేంద్రాలు అయ్యారు. ఆ నవయోగేంద్రాలే వెళ్ళిపోయి మళ్ళీ నారద ముని వాళ్ళ యొక్క ఉపదేశాలు వసుదేవుకి 11వ స్కందంలో చెప్తారు వాళ్ళ యొక్క టీచింగ్స్. సో కానీ భరత్ మహారాజు మనకి ఇది ఈ ఉపదేశం ఇవ్వడానికి
ఆ జింక 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. సో ఆయన భావంలోకి వెళ్ళిపోయారు. ఆయనకి భగవంతుడి పట్ల ఎంతో ప్రేమ. ప్రేమకి ఒక స్టేజ్ నెక్స్ట్ కింద 8వ స్టేజ్కి వచ్చారు. ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. ఓకే, ఆయన గొంతు మాటలు ఆగిపోయేటి, అంత ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అంటే 99% అయిపోయింది అయింది, జస్ట్ 1% ముందు ఆయన దారి తప్పారు. అందుకోసం కృష్ణుడు ఇక్కడ దారి తప్పకుండా యోగా చేయాలి. కానీ అందుకోసం ఆచార్యులు ఏం చెప్తారంటే, ఆయన కేసులో ఆయన పూర్వము క్షత్రియులా ఉండే కాబట్టి ఆ భావన వచ్చింది, మళ్ళీ ఆ షెల్టర్ ఇవ్వాలన్నది, రక్షణ ఇవ్వాలన్నది. ఇంకోటి, ఆయనకి సాంగత్యం లేకుండే. అందుకోసమే ఇప్పుడు కలియుగాల ఎస్పెషల్లీ మనం సాంగత్యం తీసుకోవాలి. ఎప్పుడు ఎవరైతే మనకన్నా ఎక్కువ భక్తి చేస్తున్నారో వాళ్ళ సాంగత్యం తీసుకొని భక్తి ఎప్పుడు చర్చించుకుంటూ అర్థం చేసుకుంటూ, ఎందుకంటే మనము ఎల్లప్పుడూ ఈ భౌతికంతో ఎంతో బొంబాడై ఉంటున్నాం అన్నమాట ప్రతిరోజు. అందుకోసం ప్రతిరోజు ఆధ్యాత్మికము చదవడము, నేర్చుకోవడము, అభ్యాసం చేయడము, అవన్నీ చేయకపోతే మర్చిపోతాం. ఒక్క జింక వచ్చేసి ఆయన్ని ఆ స్టేజ్ నుండి మళ్ళీ పతనానికి తీసుకొచ్చింది, భరత మహారాజు. మనకి దాన్ని ఇంగ్లీష్లో డియర్ అంటారు. ఆ డియర్ వచ్చేసి చాలా డియర్ అయిపోయింది ఆయనకి. ఆ డియర్ని గుర్తు పెట్టుకుంటూ చనిపోయి మళ్ళీ డియర్ అయిపోయాడు ఆయన. సో ఆయనకు ఒకటే డియర్, కానీ మనకి ఎన్ని డియర్లో మీరు ఆలోచించండి. ఆయనకు ఒకటే ప్రియమైంది అయిపోయింది, జింక ప్రియమైంది అయిపోయింది, కానీ మనకి ఎన్ని ప్రియమైనవి ఉన్నాయి జీవితంలో. సో అందుకోసం వీటి నుండి బయటికి రావాలంటే మనకి సాంగత్యం అవసరం. ఆయనకి ఆ సాంగత్యం లేదు కాబట్టి అలా అయిపోయిందని ఆచార్యులు చెప్తారు. హరే కృష్ణ. సారీ ప్రభు, మీరు చెప్పిన దానికి నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటే క్షమించండి. ఓకే, మీరేమన్నా యాడ్ చేయాలంటే మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అమ్మ. అది ఏమంటారు, మన మరణ సమయంలో దేవుణ్ణి ప్రార్థించాలన్నారు కదా, అంటే అప్పుడు మనకి స్మరించే అంత ఆలోచన మన మనసుకి ఉంటదా? అమ్మ, యాక్చువల్గా మన శక్తిలో లేదు, కానీ మనకి ఎప్పుడైతే మనము జీవితాంతము అభ్యాసం చేస్తామో, మనకి చాలా కోరిక ఉందనుకో, భగవంతుడే కావాలి, భగవంతుడి దగ్గరికే వెళ్తానని ఆ భగవంతుడే అనుకుంటాడు, అయ్యో ఈయన ఇంత నన్ను కోరుకుంటున్నాడని ఆయన్నే ఓకే ప్రత్యక్షమయ్యి మీకు ఆ తెలివిని ఇస్తాడు. అందుకోసము 15వ అధ్యాయంకి వచ్చిన తర్వాత కృష్ణుడు చెప్తాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ. ఓకే, ఆ స్మృతిని ఇచ్చేది నేనే, కానీ ఎవరికి ఇస్తారు? ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకే ఇస్తారు, అంతే కదా. సో మనము ఆయన పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు, మన వాసనలు చూస్తున్నాడు, మన కోరికల్ని చూస్తున్నాడు. ఓకే, సో అందుకోసం మన కోరికల ప్రకారమే ఆయన మనకి ఆ స్మృతిని ఇస్తాడు. ఓకే, మీరు ఏదో ఒక రోజు అనుకున్నారు భగవద్గీత గురించి తెలుసుకోవాలని, అందుకోసం ఈ రోజు భగవద్గీత క్లాస్ అటెండ్ అవుతున్నారు, మీకు అవకాశం ఇచ్చారు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు, కానీ ఎంతమంది అటెండ్ అవుతారు? కానీ మీరు ఎప్పుడో ఒకసారి కోరుకున్నారు కదా, అందుకోసం మీకు భగవంతుడు ఈ కోరిక తీరుస్తున్నాడు. సో అలానే మనము జీవితాంతం ప్రతిరోజు, అందుకోసం తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, అంటే ఆయనకి యుద్ధము ఆయన పని, ఆయన కర్తవ్యం. మనకి ఓకే, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు ఉన్నాయి. నేను వారం అంతా భగవద్గీత చదువుకోవాలి, మళ్ళీ వేరే దగ్గర రామాయణం క్లాస్ ఇస్తారు, రామాయణం చదువుకోవాలి, కొన్ని నా ఏదైనా సేవలు ఉంటే సేవలు చేసుకోవాలి, అది నా కర్తవ్యాలు. అవి చేసుకుంటూ భగవంతుడిని గుర్తు చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ భగవంతుడికే సేవ చేస్తున్నాం అన్నట్టు. నీళ్లు తాగేటప్పుడు అందుకోసం అన్నారు కృష్ణుడు, ఓకే, రసోహం అప్సు కౌంతేయ. ఓకే, నీటిలో రుచిని నేను, అయ్యో నేను ఎల్లప్పుడు ఎలా గుర్తు పెట్టుకుంటాను? నీరు తాగేటప్పుడు రుచి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మీకు దాహం వేసింది అనుకో, చెరుకు రసం ఇచ్చినా కానీ మీకు దప్పిక తీరదు, దాహం తీరదు. ఓకే, మ్యాంగో ఇది మామిడి పండు జ్యూస్ ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా కానీ, నిన్నే ఉగాది అయింది,
ఓకే, పచ్చడి ఇచ్చినా కానీ నచ్చదు, నీళ్ళే కావాలి దాహం వేసినప్పుడు. అందుకోసం ఆ నీళ్లు తాగినప్పుడు ఆ ఆనందం ఎప్పుడు వచ్చినప్పుడు, అయ్యా నీ గుణాన్ని నువ్వు దప్పిక తీర్చడానికి నువ్వు అయ్యి వచ్చావు, నిన్ను నేను ఆస్వాదిస్తున్నానని గుర్తుపెట్టుకోమంటున్నాడు. ఆ రకంగా ఇప్పుడు 7వ అధ్యాయంలో చెప్పాడు, 9లో కూడా చెప్తాడు, 10లో కూడా చెప్తాడు విభూతి యోగాలో. సో ప్రతిదీ కృష్ణుడే ఒక రకంగా, కానీ కృష్ణుడు కాదు కూడా. అంటే అన్ని గుణాలు కృష్ణుడే ఇచ్చాడు, అందరికీ ఆ గుణాలు కృష్ణుడే ఇచ్చాడు, కానీ ఆ గుణాల కన్నా కృష్ణుడు ఇంకా ఎక్కువ. ఓకే, మీరు అడిగిన చిన్న ప్రశ్నకి నేను చాలా ఎక్కువ చెప్తున్నాను. ఓకే, సో ఆ రకంగా మనం ఎల్లప్పుడూ కృష్ణుని గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి మన కోరిక, మనము ఎన్ని గంటలు గుర్తుపెట్టుకున్నాము, ఎంత పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకున్నాము అన్నది అంచనా వేయట్లేదు కృష్ణుడు, కానీ మనకి ఎంత కోరిక ఉంది గుర్తుపెట్టుకోవాలన్న, అది ఇంపార్టెంట్. ఎన్ని శ్లోకాలు వచ్చు, ఎన్ని శాస్త్రాలు వచ్చాదన్నది చూడట్లేదు. అందుకోసమే హనుమంతుడు పెద్ద పెద్ద కార్యాలు చేశాడు. ఆ ఉడత జస్ట్ ఒక మట్టి నీళ్ళల్లో తడుపుకొని వచ్చి దొర్లి, మట్టిలో దొర్లి మళ్ళీ నీళ్ళలో పడుతుంది. సో రాముడికి ఇద్దరు సమానం. సో అయితే మనము అలా కష్టాలు ఉంటాయి, కానీ మనము ప్రతిరోజు, అంటే ఇప్పుడు చిన్న పిల్లోడు ప్రయత్నిస్తూ అంటే 1 సంవత్సరం అయిన తర్వాత పిల్లలు చిన్నప్పుడు పడిపోతూ ఉంటారు, పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ నడుస్తారు. సో ఎన్నిసార్లు పడిపోయారన్నది మనం అది లెక్క కట్టము, ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నాడన్నది అది లెక్క కడతాం. సో మనం ఒక తల్లిదండ్రులు జస్ట్ ఆ జీవికి ఆ జీవితంలో ఒక సుమారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తల్లిదండ్రులు. ఓకే, అలాంటి ఆ జీవికి అంత ప్రేమ మనం ఉన్నప్పుడు భగవంతుడికి మనం ప్రయత్నించేదానికి చూసేసి ఎంత ఆనందపడతాడు. సో మన ప్రయత్నం మొదలొద్దు. అందుకోసం భగవంతుడు మళ్ళీ చెప్తున్నాను, అయ్యా ట్రై చెయ్యి, అయ్యా ట్రై చెయ్యి. హరే కృష్ణ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా మీ ప్రశ్నలకు. ప్రభుజీ రావట్లేదు, నెమని ప్రసాద్ ప్రభు. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మరి ఇందులో 24వ శ్లోకంలో ఉన్నది కదండి, అగ్ని జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనా అని. అంటే ఈ జ్యోతిర్మయ మార్గం, ధూమ మార్గం అని 2 మార్గాలు చెప్పారు కదా. ఉత్తరాయణంలో పోవడం, శుక్లపక్షంలో పోవడం, ఇవన్నీ కూడా పగలపూట పోవడం, ఇవన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి. అంటే అది మన ప్రమేయం లేకుండానే అటువంటివన్నీ జరుగుతాయి. అంటే భగవంతుడే మనకు నిర్దేశించినవి కదా, వాటిని ఎలా తప్పించుకుంటాయి? ఏ జీవి అయినా సరేను తప్పించుకోలేవు అవి. అయితే ఏంటంటే ఇప్పుడు భగవంతుడి ప్రమేయం ఉంటుంది, మన కోరిక ప్రకారం భగవంతుడి ప్రమేయము దాంట్లో ఉంటుందమ్మా. మన కోరిక, మన కర్మలు, ఈ 2. అంటే మన కోరికలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనము ఉదాహరణకు చెప్తాము, మనము ఏదన్నా బేకరీ షాప్కి వెళ్ళాము, మనము కేక్ కొనాలని కోరిక ఉంది. ఓకే, కానీ కోరిక ఉండగానే మనకు దక్కదు, జేబులో డబ్బులు కూడా ఉండాలి. కానీ జేబులో డబ్బులు ఉన్నా కానీ మనకు దక్కదు. ఎవరైతే ఆ షాప్ ఓనర్ ఉన్నారో ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అన్నాడు నాకు ఆల్రెడీ బుక్ అయిపోయిందంటే మనకు దొరకదు. ఓకే, సో మన కోరిక ఉండాలి, మన కర్మ అంటే ఆ డబ్బులు ఉండాలి. మన వైపు నుండి ఆ 2, కోరిక కర్మ. డబ్బులు ఉన్నా కానీ కోరిక లేకపోతే దక్కదు. ఓకే, ఈ 2 ఉండాలి, కోరిక కర్మ. మళ్ళీ 3వది భగవంతుడి అనుగ్రహం. సో అయితే ఈ 2 కోసం, అందుకోసమే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే పద్ధతి చెప్తున్నాడు, నువ్వు ఇలా పద్ధతి ఇలా పాటించాలి అనేసి. ఓకే, సో పాటిస్తూ ఉంటే మళ్ళీ ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఇంకా చెప్తుంటారు. యాక్చువల్గా 12వ అధ్యాయం చెప్తారు,
ఎవరికైతే ఈ అధ్యయన శాస్త్రాల గురించి తెలియకున్నా పర్వాలేదు, కానీ ఎవరికైతే ఆ కోరిక ఉంటుందో ఆ శాస్త్ర అధ్యాయం తెలిసిన వాళ్ళ దగ్గర వింటే చాలు అని చెప్తారు 12వ అధ్యాయం. భక్తి యోగ అది 20 శ్లోకాలే ఉంటుంది. సో అంటే భగవంతుడు మనకి ఎన్ని శ్లోకాలు వచ్చాయి అవన్నీ కాదు, ఎంత మనకి ఆతృత ఉంది. అందుకోసమే 9వ అధ్యాయం వచ్చే 26లో పత్రం పుష్పం ఫలం త్రోయం యోమే భక్త ప్రయచ్చతి. 27లో చెప్పాడు యత్కరోషి యదాశ్నాసి యజ్జీవోషి తదాసి అని. నువ్వు ఏది చేస్తే అది నాకు అర్పించు. ఆచార్యులు ఏం చెప్తారంటే ఏది చేస్తే నువ్వు అది నాకు అర్పించు అన్నది అది నిష్కామ కర్మయోగ, కానీ అది తక్కువ. కానీ పత్రం పుష్పం ఫలం తోయం భక్తి యోగ, శుద్ధ భక్తి. అయ్యా నేను ఏది చేసినా అంతా నేను ఆయనకే అర్పిస్తున్నాను సర్వము, అది తక్కువ ఎందుకంటావు నువ్వు? పత్రం పుష్పం ఎక్కువ ఎందుకైంది? ఎందుకంటే పత్రం పుష్పము భక్తితో అర్పిస్తున్నావు. ఎక్కరోషి యదాశ్నసి 2వ స్టేజ్ అయిపోతుంది. నేను నా పనులు చేస్తున్నాను, దాని తర్వాత ఇంకో నాది అని నీకు ఇస్తున్నా, ఆయనకి ఇస్తున్నాను. మొదటి దాంట్లో నాది అని కాదు, భక్తితో ఇస్తున్నాను, ప్రేమతో ఇస్తున్నాను. సో అందుకోసము భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు భౌతికంలో ఏంటంటే మనం కొలుస్తాము, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయాన్ని కొలుస్తాడు ఆయన. హృదయంలో మన కోరికలు ఎలా ఉన్నాయి, మన భావం ఎలా ఉంది, అది కొలుస్తాడు. సో అందుకోసము ఆయన ప్రమేయము ప్రతి దాంట్లో ఉంటుంది, కానీ ఆ ప్రమేయం అంతా ఎలా ఉంటుంది, మన కోరికలు ఎలా ఉన్నాయి అది. అందుకోసం భావం అన్నది చాలా పెద్దది. భావం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా కర్మలు మంచిగా అయిపోతాయి. అందుకోసమే ఆ భక్తి భావము తీసుకురా. అందుకోసం పెద్ద పెద్ద కంపెనీలో కూడా అంటారు యాటిట్యూడ్ బాగుంటే ఎంత పైకి ఎదగలుగుతారంట. ఎంత డిగ్రీలు ఉన్నాయన్నది ఒక స్టేజ్ వరకు, కానీ భావన యాటిట్యూడ్ ఎలా ఉన్నదన్నది చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో 9వ అధ్యాయం ప్రభు చేయమని చెప్పాలా? థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో 9వ అధ్యాయం చర్చిద్దాము. మీ ప్రార్థనలు, మీ ఆశీర్వాదాలు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా కొద్దిగా మంచిగా తెలుగు నేర్చుకొని మంచిగా చెప్పేటట్టు, మంచిగా మా గురువుల నుండి మంచిగా విని మంచిగా అర్థం చేసుకొని చెప్పేటట్టు నాకోసము మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. ప్రార్థన. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.